మీరు కనుక ఈ ఆఫర్స్లో ఒక మంచి 4K టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ వీడియోలో నేను చెప్పే ఏది కొన్నా మీ బడ్జెట్ని బట్టి డిసప్పాయింట్ అవ్వరు. అండ్ వీటన్నింటి ఇండివిజువల్ రివ్యూస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, కావాలంటే చెక్ చేయండి. వెల్కమ్ టు Tech24. అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అండ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్ అయితే వచ్చేసాయి. ప్రైమ్ అండ్ ప్లస్ మెంబర్స్కి సెప్టెంబర్ 22 నుంచి ఆఫర్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి. రిమైనింగ్ అందరికీ సెప్టెంబర్ 23 స్టార్ట్ అవుతాయి. ఈ ఆఫర్స్లో మనం కొనగలిగే బెస్ట్ టీవీ డీల్స్ ఏంటనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంతకంటే మంచి టైం టీవీ కొనడానికి వేరే ఏదీ లేదు. సంవత్సరంలో లోయెస్ట్ ప్రైస్ రేంజ్ లో ఈ ఆఫర్స్ లో టీవీస్ అయితే వస్తాయి. ప్రైస్ డ్రాప్, బ్యాంక్ డిస్కౌంట్ తో పాటు GST తగ్గడం కూడా టీవీస్ ఈ ఆఫర్స్ లో లోయెస్ట్ రావడానికి ఒక రీజన్. ఇంకా ఆలస్యం చేయకుండా లీస్ట్ కన్సిడర్ చేయదగిన టీవీస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఇది లూమియో విజన్ 7. దీని రివ్యూ మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ టీవీని ఎవరైతే ఫాస్ట్ అండ్ ఫ్లూయిడ్గా ఉండాలి, గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో ఉండాలి, పిక్చర్ క్వాలిటీ డీసెంట్గా ఉండాలనుకుంటారో నియర్లీ 22,000 ప్రైస్ రేంజ్లో వస్తేనే కన్సిడర్ చేయండి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ పెడితే ఈ వీడియోలో నేను నెక్స్ట్ చెప్పబోయే టీవీస్ బెటర్ ఆప్షన్స్ అవుతాయి. బట్ నేను అనుకోవడం డెఫినెట్గా ఆ ప్రైస్ రేంజ్లో ఈ ఆఫర్స్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ టీవీ TCL T6C P7K P71K పేరుతో అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో మోడల్ నెంబర్ అటు ఇటు అయితే సేల్ అవుతుంది. ఏ మోడల్ నెంబర్తో సేల్ అయినా టీవీ మాత్రం ఒకటే, చిన్న చిన్న డిఫరెన్సెస్ తప్పితే పిక్చర్ క్వాలిటీలో మాత్రం 3 సిమిలర్గానే ఉంటాయి. సో ఇది కూడా లీస్ట్ 22,000 దగ్గరలో వస్తేనే కన్సిడర్ చేయండి. బట్ TCLకు ఉన్న ఒక ట్రాక్ రికార్డ్ ఏంటంటే ఆఫర్స్ టైంలో ఈ QLED వేరియంట్ అయిన TCL టీవీ లోయెస్ట్ ప్రైస్ రేంజ్లో వస్తుంది. మీరు 43 కొన్నా 55 ఇంచ్ కొన్నా 50 ఇంచ్కి 55 ఇంచ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు కాబట్టి చాలామంది 55 ఇంచ్కే వెళ్తారు. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. బట్ డాల్బీ విజన్లో మాత్రం నేను ఎల్లో టింట్ అబ్జర్వ్ చేశాను. అదర్వైజ్ రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంది. మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ ఈ టీవీని కూడా మీరు 43 ఇంచ్ వేరియంట్ కొనాలి అనుకుంటే నియర్లీ 22,000 రేంజ్లో, అండ్ 50 ఇంచ్ నియర్లీ 27-28,000 రేంజ్లో, 55 ఇంచ్ని 32,000 రేంజ్లో వస్తేనే కన్సిడర్ చేయండి. అంతకంటే ఎక్కువ పెట్టే ఉద్దేశం ఉంటే నెక్స్ట్ ఆప్షన్స్ బెటర్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఇది View నుంచి గ్లో QLED డాల్బీ ఎడిషన్ టీవీ. ప్రీవియస్లీ వీళ్ళు డాల్బీ అట్మాస్ వేరియంట్ని తీసుకొచ్చారు. ఈసారి ఈ మోడల్లో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ రెండు ఉన్నాయి. 43 ఇంచ్ సైజ్ యొక్క టీవీ 24,000 ఉంది. బ్యాంక్ డిస్కౌంట్తో ఇంకా తగ్గుతుంది. ఆ ప్రైస్ రేంజ్లో ఫస్ట్ చెప్పిన రెండింటికంటే పిక్చర్ క్వాలిటీ పరంగా ఇది బెటర్గా ఉంటుంది. నా ఫేవరెట్ ఆ ప్రైస్ రేంజ్లో. అండ్ నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకుంటే శాంసంగ్ నుంచి ఇన్ఫినిటీ విజన్ విస్టా అల్ట్రా పేరుతో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అయితే సేల్ అవుతుంది. ఏ పేరుతో అమ్మినా సో రిమోట్లో చిన్న డిఫరెన్సెస్ తప్పితే రిమైనింగ్ అంతా యాజ్ ఈజ్ ఉంటాయి. సో మన ఛానల్లో దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ ఉంది. అండ్ ఒక్కో మోడల్లో ఏమేమి తేడా ఉంటుందో చిన్న చిన్న డిఫరెన్సెస్ వాటి గురించి డీటెయిల్ రివ్యూలో మాట్లాడాను. ఒకసారి మన శాంసంగ్ LED 2025 ఎడిషన్ రివ్యూ అయితే చూడండి. ఈ టీవీ రెగ్యులర్గా 30,000 పైన ఉంటుంది. బట్ ఈ ఆఫర్స్లో బిలో 25,000లో వస్తుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ యావరేజ్గా ఉన్నప్పటికీ పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ Tizen OS గురించి మనకు తెలిసిందే, చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. శాంసంగ్ నుంచి ఒక టీవీ కావాలి అనుకుంటే అన్డౌటెడ్లీ 25,000 రేంజ్లో 43 ఇంచ్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ 55 ఇంచ్ని 35,000 రేంజ్లో అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ శాంసంగ్లోనే కావాలి, పిక్చర్ క్వాలిటీ ఇంకా బాగుండాలి అనుకుంటే శాంసంగ్ AI విజన్ QLED టీవీ, దీనికి సంబంధించిన డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది. ఈ ఆఫర్స్లో 43 ఇంచ్ 28 నుంచి 30,000 మధ్య రేంజ్లో వస్తుంది. అన్డౌటెడ్లీ ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ పిక్చర్ క్వాలిటీని ఇచ్చే టీవీ అయితే అవుతుంది. అండ్ 55 ఇంచ్ కూడా బిలో 40,000లో వస్తుంది. ఇన్ కేసు మీకు 55 ఇంచ్ కొనే ప్లానింగ్లో ఉంటే ఈ టీవీని నా దగ్గర ఉన్న అన్ని టీవీస్తో కంపేర్ చేశాను. అండ్ సోనీ బ్రావియా మార్క్ 2తో కూడా కంపేర్ చేశాను. పిక్చర్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది. ఇదే పిక్చర్ క్వాలిటీ పరంగా ఫస్ట్ ప్లేస్ అంటే కాదు, వేరే ఆప్షన్ ఉంది. బట్ శాంసంగ్ నుంచి బెస్ట్ పిక్చర్ క్వాలిటీతో ఒక టీవీ కావాలనుకుంటే ఈ AI విజన్ QLED టీవీని అయితే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు ఈ ఆఫర్స్లో. అండ్ నెక్స్ట్ ఇది Xiaomi Cinemagic QLED 43 ఇంచ్ వేరియంట్ యొక్క ప్రైస్ ఈ ఆఫర్స్లో 26,000 రేంజ్లో వచ్చే ఛాన్స్ ఉంది. అన్డౌటెడ్లీ ఆ ప్రైస్ రేంజ్లో బెస్ట్ డాల్బీ విజన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. పిక్చర్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటుంది. గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ టీవీ గురించి మాట్లాడుకుంటే సోనీ బ్రావియా 2 పిక్చర్ క్వాలిటీలో లాస్ట్ ఇయర్ కింగ్, ఈసారి కూడా కింగే, కాకపోతే దీనికంటే బెటర్ వర్షన్ వాళ్ళే తీసుకొచ్చారు, సోనీ బ్రావియా మార్క్ 2 M2 అని. దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకున్నాం. సోనీ బ్రావియా 2 మనకి నియర్లీ 30,000 రేంజ్కి దగ్గరగా అయితే రావచ్చు ఈ ఆఫర్స్లో. ప్రీవియస్లీ 32,000 వచ్చింది. సో ఈ సేల్లో 30,000లో అన్డౌటెడ్లీ బెస్ట్ పిక్చర్ క్వాలిటీని ఇచ్చే టీవీ. అండ్ ఇది కాకుండా ఇంకొక 2-3 వేలు ఎక్కువ పెట్టుకుంటే లేటెస్ట్ 2025 బ్రావియా 2 M2 అయితే వస్తుంది.
సో నేను ఈ బ్రావియా M2 రివ్యూ అయితే చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అన్ని టీవీస్తో కంపేర్ చేసినప్పుడు ఓవరాల్గా బెస్ట్ పిక్చర్ క్వాలిటీ టీవీగా అని అయితే అనిపించింది. డాల్బీ విజన్ సపోర్ట్ ఒక్కటి లేదు, ఇచ్చి ఉంటే ఇంకా తోపు అయి ఉండేది. బట్ మీరు ఈ టీవీని పర్చేజ్ చేస్తే అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. అండ్ ఈ బ్రావియా మార్క్ 2 ప్రైస్ రెగ్యులర్గా 45,000 ఉంటుంది 43 ఇంచ్ది. బట్ ఈ ఆఫర్స్లో నేను చెప్పినట్టు నియర్లీ 35,000 రేంజ్లో వస్తుంది. అండ్ ఇన్ కేస్ మీకు పెద్ద సైజ్ రిక్వైర్మెంట్ ఉంటే దీంట్లో 50, 55, 65, 75 ఇంచ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ సోనీ బ్రావియా 2 M2 కంటే బెటర్ పిక్చర్ క్వాలిటీ లో కావాలి అనుకుంటే మీరు బ్రావియా 3ని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. అండ్ లేదు సోనీలో మినీ ఎల్ఈడి వర్షన్ కావాలనుకుంటే బ్రావియా 5 వచ్చింది, దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు. బట్ సోనీ X90L బ్రావియా 5 మినీ ఎల్ఈడి కంటే ఫుల్ అరే ఎల్ఈడితో వచ్చినా కానీ ఓవరాల్గా బెటర్గా ఉంది. సోనీ X90L ఆఫ్లైన్లో అయితే మీకు దొరుకుతుంది, కావాలంటే అది బెటర్ ఆప్షన్ అవుతుంది బ్రావియా 5 కన్నా కూడా. లేదు మాకు మినీ ఎల్ఈడి టీవీ కావాలి బట్ సోనీని మేము అఫోర్డ్ చేయలేము అంటే సో అఫోర్డబుల్ మినీ ఎల్ఈడి టీవీ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే TCL Q6C అమెజాన్లో ఉంటుంది, C6K పేరుతో ఫ్లిప్కార్ట్లో ఉంటుంది. సో బేస్ స్టార్ట్ అవ్వడమే మనకి సైజ్ 55 ఇంచ్తో స్టార్ట్ అవుతుంది. రెగ్యులర్గా 50,000, 55,000 అలా ఉంటుంది. బట్ ఈ ఆఫర్స్లో నియర్లీ 42,000 రేంజ్లో అయితే రావచ్చు. అన్డౌటెడ్లీ ఆ ప్రైస్ రేంజ్లో పిక్చర్ క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మన ఛానల్లో రివ్యూ ఉంది, కావాలంటే ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ దీంట్లో Q6CS అనే మరొక వేరియంట్ ఉంటుంది, దానికన్నా Q6C లేదా C6K ఫ్లిప్కార్ట్లో ఉంటుంది కదా, ఆ మినీ ఎల్ఈడి టీవీ ఓవరాల్గా బెటర్గా ఉంటుంది. సో ఇవి ఈ ఆఫర్స్లో మనం కొనగలిగే బెస్ట్ 4K టీవీస్. వీటన్నింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ట్యాగ్ చేసిన ప్రోడక్ట్స్ చెక్ చేస్తే మీకు ఎక్కువ కనిపిస్తుంది. బట్ క్లిక్ చేసి లోపలికి వెళ్ళి చూస్తేనే మీకు కాయిన్స్తో ఎంత తగ్గుతుంది, బ్యాంక్ డిస్కౌంట్ ఎంత తగ్గుతుంది అనేది లోయెస్ట్ ఆ ప్రోడక్ట్ పేజ్లో కనిపిస్తుంది. అందుకే క్లిక్ చేసి అయితే చెక్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఆఫర్స్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఫాస్ట్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో వస్తాయి. సడన్గా ప్రైస్ డ్రాప్ అయినా, డబుల్ డిస్కౌంట్ వచ్చినా ఇమ్మీడియట్గా అక్కడ పోస్ట్ చేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. డెఫినెట్గా ఈ ఆఫర్స్ టైంలో మీ మనీ సో మ్యాక్సిమం సేవ్ చేస్తానన్న నమ్మకం అయితే నాకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.